హాయ్ అండి, నమస్తే. గోమాతను పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్టే. నెక్స్ట్ మనకి కార్తీక మాసం వస్తుంది కదా. సో ప్రతి ఇంట్లో కూడా గోమయ ఉత్పత్తుల్ని వాడదాము, గోప్రమిదల్ని అయితే ముట్టిద్దాము. నాకు స్టార్టింగ్లో ఇలా ముట్టిస్తే మొత్తం చుట్టూ కాలుతూ ఉండే, తర్వాతకి నేను గుబ్బొత్తుల్లాగా చేసేసి ముట్టించాను అనమాట. అవి మిగిలిన గోప్రమిదల్ని నేను ఇలా హారతి కర్పూరం వేసి వెలిగించేసి వచ్చిన గోమయ బూడిదని నేను దంతమంజన్గా ఉపయోగిస్తానమాట. గోమయ ఉత్పత్తుల్ని మనం 2-in-1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, దేశీ బియ్యం పురుగు పట్టకుండా ఉండడానికి. నెక్స్ట్ మనకి కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలి అంటే మాత్రం గోమయ ఉత్పత్తులను వాడదాము. మనము గోసేవ చేసినట్లు కూడా అవుతుంది. మనం కొనుగోలు చేయడం వల్ల దానికి వచ్చిన ధనాన్ని వారు గోపోషణకి ఉపయోగిస్తారనమాట. సో థ్యాంక్ యూ అండి.